సాయమ్మా, నువ్వు లేకుండా ఈ సంవత్సరం గణేశుడిని పెట్టిన చూడు. నీ చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా ఇట్లా జరిగిందా బేట? నువ్వు ఎక్కడున్నా ఆనందంగా నీ పిల్లలతో సంతోషంగా ఉండు చాలు. నాకు నన్ను నమ్మి ఒక్క ఫోన్ కాల్ చేస్తావని నేను వెయిట్ చేస్తున్నాను తల్లిగా. ఇగో గణేశుడి మీద ఒట్టు, సరేనా? నేను ఎవ్వరికి చెప్పను, సరేనా? కనిపిస్తుందా? గణేశుడి మీద ఒట్టు బేట, నేను ఎవ్వరికి చెప్పను. నాకు ఒక్క ఫోన్ చేయనా ప్లీజ్ బేట. ఏదో అలా ఆనందంగా కనబడుతున్నాను, బతుకుతున్నాను. నువ్వు ఎక్కడున్నా సరే నాకు ఒక్క ఫోన్ చేస్తావని నేను వెయ్యి కళ్ళతో చూస్తున్నాను. ఇగో గణేశుడి మీద ఒట్టేసిన కదా, నేను చెప్పనని చెప్తున్నాను కదా. నువ్వేం భయపడాల్సింది లేదు. నాకు ఒక్క ఫోన్ కాల్ చేయి. పాపం పెద్దమ్మ కూడా నీ ఫోన్ కోసం పాపం అన్నోన్ నెంబర్స్ కూడా పాపం ఎత్తుతుంది. చూసావా నువ్వు అంటే అందరికి ఎంత ప్రేమ ఉందో. పాపం మస్తు బాధపడుతుందిరా పెద్దమ్మ కూడా. నాకు కానీ పెద్దమ్మకి కానీ ఒక్క ఫోన్ కాల్ చేసి, పెద్దమ్మ నేను బాగానే ఉన్నాను పెద్దమ్మని, పోనీ నన్ను నమ్మకపోతే పెద్దమ్మకి ఫోన్ చేసి చెప్పు. పెద్దమ్మ ఎవరికి చెప్పదు కదా, మా అమ్మ కదా నాన్న. ప్లీజ్ నాన్న, గుండెల్లో ఓపిక లేదు నాన్న. ప్లీజ్ తల్లిగా, పండగ పూట ఏడవటం ఎందుకంటే నేను ఏడుస్తలేను నాన్న. సాయమ్మ, నీకు దండం పెడతా సాయం. మా ఇద్దరిలో ఎవరికన్నా ఒక్క కాల్ చేయి ప్లీజ్ తల్లి. మేము బాగున్నాం ఫలానా చోట, అయినా 10 మందిలో చెప్పడానికి నీకు భయం ఏంట్రా? మేము ఫలానా చోట ఉన్నాం, ఫలానా చోట బతుకుతున్నాం, మా బతుకులు మమ్మల్ని బతకనియండి అని చెప్పడానికి నీకు భయం ఏంట్రా? ప్లీజ్ నాన్న, గణేశుడి మీద ఒట్టు నాన్న. ఇంకో చూడు, గణేశుడి మీద ఒట్టు, సరే? ఒక్క ఫోన్ చేయి నాకు, నాకు కానీ పెద్దమ్మకి కానీ, ఇద్దరు ఎవరికన్నా ఒక్క ఫోన్ చేయి. మేము ఎవ్వరికి చెప్పం, సరేనా? పాపం పెద్దమ్మ కూడా అన్నోన్ నెంబర్స్ వస్తే పాపం సాయి ఏమన్నా నాకు చేశాడేమో, పాపం మా పిచ్చిది ఫోన్ ఎత్తుతుందిరా. పాపం రా సాయి, నీ మీద ఇంతమంది ఇంత ప్రేమ పెంచుకున్నా కానీ ఇట్లా చేయొద్దు సాయి.